ఏపీ తెలంగాణలో ఇవాళ 4 చెప్పుకోదగ్గ హ్యాపెనింగ్స్ జరిగాయి. ఏంటవి అంటే, తెలంగాణలో ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఇంకా నడుస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్యాబినెట్ మీటింగ్, కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రెండవది, ఇవాళ ఉదయం అధికార పార్టీ నాయకులు, మంత్రులు అండ్ బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరూ సవాళ్ళ మీద సవాళ్ళు వేసుకున్నారు. చాలా హీట్ ఎక్కింది హైదరాబాద్. ఎందుకు అంటే, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో, గురుకులాల విద్యాలయాల్లో పిల్లలకు సంబంధించిన సౌకర్యాలు, వీటికి సంబంధించి టెండర్లు పిలిచింది ప్రభుత్వం. దాంట్లో అవినీతి జరిగింది అని హరీష్ రావు గారు, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదో ఆధారాలు బయట పెట్టారు, పెడతామన్నారు. వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెడతామన్నారు. మీ దాంట్లోనే అవినీతి జరిగింది, మేము చర్చకు రెడీ అని వీళ్ళు అన్నారు. సరే, రాజకీయ పార్టీలు చర్చ అంటే కానీ జరగవో, పోలీసులు అడ్డుకుంటారు గొడవలు అవ్వకుండా. అది కొంచెం హీట్ అయింది. తర్వాత హరీష్ రావు గారిని అరెస్ట్ చేశారు, అయిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను తెలంగాణలో ఇవాళ జరిగిన 2 హ్యాపెనింగ్స్ మేజర్వి. క్యాబినెట్ మీటింగ్ అనేది ప్రభుత్వ కార్యక్రమాల్లో అదొక భాగం, ఎవరి 15 రోజులకి. ఇవాళ జరిగిన హీటెడ్ పొలిటికల్ ఇది కూడా దేని గురించి? పేద పిల్లల వసతి గృహాల్లో టెండర్లు, లేకపోతే దానికి సంబంధించిన అవినీతి, అది బయట పెడతామని ప్రతిపక్షం అనడము, దానికి మేము రెడీ, బయట పెట్టండి అని వీళ్ళు అనడము ప్రజలకు సంబంధించిన విషయం. దట్టు బలహీన వర్గాల పిల్లలకు సంబంధించిన అంశం, వసతి గృహాలకు సంబంధించిన అంశం. గుడ్, బాగుంది, అది అవసరం కూడా. అలాగే ఏపీకి సంబంధించి 2 అంశాలు జరిగాయి. ఏంటవి అంటే, విబీజీ రామ్జీ అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రీప్లేస్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉపాధి హామీ పథకం విబీజీ రామ్జీ. అది ఏపీలోనే లాంచ్ చేశారు. మనకు బాగా గుర్తుంటే, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా అప్పుడు కూడా అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, అప్పుడు కూడా ఇక్కడే లాంచ్ చేశారు, అనంతపురం జిల్లాలో. అప్పుడు అక్కడ బాగా కరువు బాగా వచ్చింది, గంజి కేంద్రాలు కూడా పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి అప్పుడు ఉపాధి హామీ పథకాన్ని డిజైన్ చేసి అనంతపురంలో లాంచ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏపీలోనే చేశారు. దానికి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. అది ఒక కార్యక్రమం. ఇంకొక 2వ కార్యక్రమం ఏంటయ్యా అంటే, ఆ మధ్య 3 నెలల క్రితం ఎప్పుడు ఒక యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు? సిఐ, పోలీస్ అధికారి, ఇప్పుడు మొన్న అరెస్ట్ అయిన సిఐఏ నన్ను వేధిస్తున్నాడు, ఈ వేధింపుని భరించలేకపోతున్నాను, నేను చచ్చిపోతానని చెప్పి అతను సూసైడ్ చేసుకున్నాడు. మొన్న ఈ సాయి కృష్ణ అనే అతని కేసు ఇదైనప్పుడు ఆ వీడియో మళ్ళీ బయటకు వచ్చింది, వైరల్ అయింది. ఇది కూడా జరిగింది. ఈ సిఐ వేధింపుల వల్ల ఒక యువకుడు, ఇంతకుముందు దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ వీడియో మళ్ళీ వైరల్ అయింది. ఇది జరిగి 3 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వెళ్ళాడు. ఏపీలో జరిగిన 2nd హ్యాపెనింగ్ ఇది ఇవాళ. మరి 3 నెలల క్రితం సూసైడ్ జరిగినప్పుడు వెళ్ళాడా? వెళ్ళలేదుగా. అప్పుడు వీడియో బయటకు వచ్చింది, అప్పుడు కూడా వచ్చింది. మరి వెళ్ళలేదే, ఇవాళ వెళ్ళాడు. మొన్నేమో సాయి కృష్ణ చచ్చిపోయాడు అంటే చచ్చిపోయినట్టే, అది పోలీసులే చెప్తున్నారు కదా, అది లాకప్ డెత్ అని, కాబట్టి చచ్చిపోయాడు. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంధువుల్ని, అమ్మని, వాళ్ళ తల్లిని పలకరించాడు, పరామర్శించాడు. ఓకే, ఆ రోజు అందరం స్వాగతించాం ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళాలని. మళ్ళీ వాళ్ళు వెళ్ళాడు. ఒక పక్క ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉంటే, ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం జరిగిన అక్కడికి వెళ్ళి, అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇదేంటంటే, ఎక్కడ శవం కనపడితే అక్కడికి వెళ్ళిపోతాడు, అక్కడ రాజకీయం చేస్తాడు అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం కోడే కూస్తూ ఉంటుంది. అదే చేస్తాడు ఆయన.
ఆయన ఏంటంటే ఆయన మీద ఏదైతే ఒక ముద్ర ఉందో అదే చేస్తాడు. శవం దగ్గరికి వెళ్తాడు, శవం ఉంటేనే వెళ్తాడు, శవ రాజకీయం చేస్తాడని ఉంది. 3 నెలల తర్వాత వెళ్ళి అక్కడ దాన్ని ఇష్యూ చేసే ప్రయత్నం, రాజకీయం చేసే ప్రయత్నం చేశాడు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమస్యలు ఉన్నాయి, కొన్ని మాట్లాడాడు, ఇంకొన్ని మాట్లాడొచ్చు, చాలా మాట్లాడొచ్చు. ఆర్థిక సమస్యలు మాట్లాడొచ్చు, ముఖ్యమంత్రిగా చేసే అనుభవం ఉంది కాబట్టి అప్పుల గురించి మాట్లాడొచ్చు, ఇంకేదైనా మాట్లాడొచ్చు. చాలా మాట్లాడో, కొన్ని కవర్ అయినాయి, కొన్ని కవర్ కాలేదు. నేను ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చిన రాసి ఇవ్వలేదో ఏమో నాకు తెలియదు. కానీ ఒక పనికి మాలిన విషయాన్ని, అనవసరమైన విషయాన్ని మళ్ళీ ఆయన హైలైట్ చేశాడు. ఏంటి హైలైట్ అంటే అక్కడ చాలా వరకు, అంటే నేను జర్నలిస్ట్గా అక్కడ తోటి జర్నలిస్టులు నేను అనకూడదు, కానీ కొంతమంది వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే అక్కడ వాళ్ళకు అనుకూలమైన మీడియానే పిలుచుకుంటారు ప్రెస్ మీట్కి. నిజానికి కూడా ఏబిఎన్ని లేకపోతే మా ఆంధ్రజ్యోతిని మమ్మల్ని, లేకపోతే ఇంకా టీవీ5 ఈనాడు పిలవరు. వాళ్ళకు అనుకూలమైన సాక్షి లేకపోతే ఇంకా నీల్ మీడియా, కూలి మీడియాగా ముద్రపడిన వాటిని పిలుచుకుంటారు. ఓకే, పిలుచుకొని అది ఓకే. క్వశ్చన్స్ కూడా స్క్రిప్టెడ్ క్వశ్చన్సే. ఆయనకి ఎలాగైతే స్పీచ్ రాసిస్తారో క్వశ్చన్స్ కూడా రాసిచ్చిన క్వశ్చన్సే అడిగించుకుంటారు అని వైసీపీ వాళ్ళు చెప్తారు. ఆనెస్ట్లీ చెప్తున్నా, నేను ఈ విషయంలో నేను కావాలి అంటున్న మాట కాదు. ఎందుకంటే నా తోటి జర్నలిస్టులను నేను స్క్రిప్టెడ్ క్వశ్చన్లు అడుగుతారని అనడానికి నాకు కొంత ఇబ్బందిగా కూడా ఉంది. కానీ విన్న మాటే చెప్తున్నా నేను. ఓకే, అది పక్కన పెడితే స్క్రిప్టెడ్ క్వశ్చన్ అడిగించుకుని మరీ చెప్పాడు. ఏంటది అంటే, మావిగన్నే రాజధాని, మావిగన్ నేను వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టోలో పెడతా, నా మేనిఫెస్టో మావిగన్నే, వచ్చే ఎన్నికలకి నా మేనిఫెస్టో మావిగన్నే, చూద్దాం మావిగన్ కోటేస్తారో, అమరావతి కోటేస్తారో, టీడీపీ కోటేస్తారో, వైసీపీ కోటేస్తారో చూద్దాం అని సవాల్ చేశాడు. ఇది చాలా, మరి ఇది అజ్ఞానం అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా, లేకపోతే శృతిమించిన ఆత్మవిశ్వాసం అనుకోవాలా, లేకపోతే నిన్న మునిగినోడు సైలెంట్లే 11 సీట్లు కాస్త 1 సీట్ అవుద్ది అనుకుంటున్నాడా, ఏమో తెలియని పరిస్థితి. మావిగన్ ఏంటి, మావిగన్ అనేది ఒక కామెడీ, ఒక జోక్ ఆఫ్ ది డెకేడో లేకపోతే ఇంకేదన్నా సెంచరీయో. మీ పార్టీ వాళ్ళే నవ్వుకున్నారు, మీ పార్టీ వాళ్ళే దీని మీద ప్రచారం చేయమంటే వద్దన్న, జనం నవ్వుతున్నారు, మమ్మల్ని కూడా కొట్టేలా ఉన్నారు, దాని మీద ప్రచారం చేస్తే మేము చేయమన్నా అని మీ వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుకున్న కాన్వర్జేషన్ బయట లీక్ అయి వైరల్ అయింది. నేను కూడా టెలికాస్ట్ చేశా. అయినా సరే మావిగన్నే నా మేనిఫెస్టో అని అన్నాడు అని అంటే అదేదో సినిమాలో మళ్ళీ వేసేసాడు అన్నట్టే వేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అందరూ అంటున్న మాట ఏంటంటే ఇది పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి సూసైడల్, రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఆయన తనను రాజకీయంగా తనను తాను ఆత్మహత్యగా తనను తాను ఇది చేసుకోవడం కాకుండా వైసీపీకి సమాధి కట్టేసుకున్నాడు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరి ఇంత పనికిమాలిన విషయం అయితే నువ్వెందుకు చర్చ పెట్టావు వెంకటకృష్ణ, నన్ను ఎవరన్నా అంటారేమో. ఒక రాజకీయ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడే సమాధి కట్టేసుకున్నాడు అనే చర్చ చాలా 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 ఆసక్తికరమైన కీలకమైన చర్చ కాబట్టి, అంశం కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అనేది ఇక లేకుండా పోతోంది అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఈ చర్చ పెట్టాను. ఈ చర్చ పెట్టి ఈ చర్చకి 2 కీలకమైన వ్యక్తుల్ని పిలిచాను. ఎందుకు ఆ 2 వ్యక్తులు ఎవరు అని అంటే, ఒకరు తెలుగుదేశం పార్టీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చిన్నప్పటి నుంచి బాగా తెలిసి, వాళ్ళ తాతగారి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా మా తాతను చంపారు అంటాడు కదా ఈయన, వాళ్ళ తాతగారి హత్య కేసులో ప్రధాన నిందితుడైన పిల్ల పార్థసారథి రెడ్డి గారు ఇంతకుముందు ఒకసారి నా డిబేట్లో కూర్చున్నారు, చాలా నిజాలు చెప్పారు, చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇవాళ ఆయన్ని తీసుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా చేస్తాడు, ఆయన పార్టీని ఆయనే చంపేసుకున్నాడు అనే చర్చ ఎందుకు వస్తుంది, ఏంటి అసలు ఆయన ఇదేంటి అనేది ఒకటి.
తర్వాత ఇక 3 రాజధానుల మహానుభావుడు ఆ రోజు పెట్టాల్సిన చిచ్చు అంతా పెట్టి తర్వాత అది జగన్మోహన్ రెడ్డి పెట్టించిన చిచ్చు బుద్ధి లేకుండా అందుకే నేను దాన్ని వదిలేశానని చెప్పిన గురునాథం గారు. వీళ్ళిద్దరూ పెట్టడానికి ఇంకో కారణం ఉంది. మావిగానే నా మేనిఫెస్టో అన్నాడు. ఇప్పుడు మరి 2019లో 3 రాజధానుల మేనిఫెస్టోతో కదా వెళ్ళింది 2019లో, సారీ మొన్న 24లో 3 రాజధానుల మేనిఫెస్టోతో కదా, 3 రాజధానుల అంశమే కదా ఎన్నికల అంశం. జనం తిప్పికొట్టారు కదా, అమరావతికే ఓటేశారు కదా జనం, 164 సీట్లు ఇచ్చారు కదా కూటమికి. మరి అమరావతికి జనం ఓటేసినప్పుడు నువ్వు జనం తీర్పును పట్టించుకోకుండా మళ్ళీ మావగన్ అని ఎందుకు అన్నావు? అంటే నువ్వు మావిగన్ ఇప్పుడు అంటున్నావంటే 3 రాజధానుల పేరుతో అటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుద్ది విశాఖపట్నంతో, ఇటు కర్నూలుతో రాయలసీమ అభివృద్ధి చెందుద్ది, ఇటు ఇక్కడ శాసన రాజధానితో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుద్దని 3 ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టి 3 ప్రాంతాలకు అచ్చుకం పుచ్చుకం మాటలు చెప్పి మాటలు చెప్పి 3 ప్రాంతాల ప్రజలను మోసం చేసినట్టే కదా. మరి నేను మోసం చేశాను 3 ప్రాంతాల వాళ్ళని, నా తప్పు అయిపోయిందని క్షమించండి అని చెప్పాలి కదా. అది చెప్పకుండా మావిగన్ మేనిఫెస్టో అని అనడం ఏంటి? మరి ఆ 3 ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కదా వీళ్ళు. ఒక ఆయనేమో రాయలసీమ, ఒక ఆయనేమో 3 రాజధానుల పేరుతో చేసిన కోస్తా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి ఆయన చెప్తాడు ఈ విషయాలు. వీళ్ళిద్దరితో మాట్లాడేటప్పుడు అసలు ముందు మావిగన్ మేనిఫెస్టో అనడం మీద ముందు ఒకసారి ఇద్దరు అతిథులతో మాట్లాడదాం. ఇద్దరికి గురునాథం గారు అండ్ పార్థసారథి గారు ఇద్దరికి నమస్తే అండి. వెరీ గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్. ముందుగా వెరీ షార్ప్ గా గురునాథం గారు, మావిగన్నే నా మేనిఫెస్టో నెక్స్ట్ ఎలక్షన్ కి అని జగన్మోహన్ రెడ్డి అనగానే మీకేమనిపించింది? నమస్కారం సార్. నమస్కారం సార్. వాళ్ళందరికీ ప్రత్యేకంగా మీకు. నాకు ఒకటి గుర్తుకొస్తా ఉంది సార్. నా చిన్నప్పుడు పిట్టల దొరలు వచ్చేవాళ్ళు మనందరం కూడా, తుపాకీ రాములు వచ్చి నేను ఇప్పుడే పిట్టల దొరలు కృష్ణానదిలో దిగాను ఇప్పుడే హెలికాప్టర్ వేసుకొని ఏంటి అని అనేక మాటలు చెప్తా ఒక గన్ను తీసుకొని వచ్చేవాళ్ళు. ఏదో చెక్క గన్ను, తోలు గన్ను. అవును, ఆ తోలు గన్ను అది పేలదు ఏంటి, ఈ మావి గన్ను పేలదు. ఇక్కడ స్పష్టంగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే సార్, అసలు ఇతనికి సిఆర్డిఏ కోర్ క్యాపిటల్ అనేది, సిఆర్డిఏ అనేది ఇతనికి అసలు చట్టం తెలియదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. 3 రాజధానులు ఉద్యమం ఎప్పుడు ఇతను 2014లో అమరావతి రాజధాని నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి 2019 దగ్గర నుంచి 24 దాకా 3 రాజధానుల ఉద్యమం చేయించి ప్రభుత్వ పెట్టుబడిదారి ఉద్యమం 2025 తర్వాత ఇప్పుడు 27కి వచ్చేటప్పటికి మావి గన్ను అంటున్నాడు. ఏం గన్ను సార్ ఇది మెంటల్ గన్నా లేకపోతే ఏం గన్ను? ఇది సిఆర్డిఏ పరిధిలో. అయ్యా, నువ్వు పొద్దున్నే కాఫీ కబుర్లు చెప్పడానికి వచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కాకమ్మ కబుర్లు, స్టోరీలు, కహానీలు వినేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నా. నేను విజయవాడ గుంటూరు వాసిగా, ఈ ప్రాంతం వ్యక్తిగా, జగ్గయ్యపేట దగ్గర నుంచి బాపట్ల దాకా, ఇటు అక్కడ పల్నాడు దాకా, ఇటు మచిలీపట్నం దాకా ఈ సిఆర్డిఏ ప్రాంతం మొత్తం విస్తరించి ఉంది. ఏలూరు దాకా 87 కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంటే దాంట్లో భాగమే కదా. అంటే నువ్వేమో మేము అభివృద్ధి చేస్తావు, నువ్వేమో విధ్వంసం చేస్తావు. ఇక ప్రత్యేకంగా విజయవాడ కేంద్రం, విజయవాడ రాజధాని, అమరావతి వర్సెస్ మావిగన్ నేను పోతానంటే పిచ్చోడి చేతిలో బ్రహ్మాస్త్రం లాగా ఉంది, పిచ్చోడి చేతిలో రాయి లాగా ఉంది. నాకు నవ్వొస్తా ఉంది, జనం నవ్వుకుంటా ఉన్నారు. గులక రాయి. అసలు నువ్వు మాట్లాడేటువంటి భాషకి అర్థం ఉందా?
ఈరోజు నేను ఒక్కటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్, ఇతను పూర్తిగా అతనికి చెప్పు పోయింది, పూర్తిగా అతను మైండ్ అసలు డిస్టర్బ్ అయిపోయింది. అతను ఏమీ గెలవలేను, రాజకీయంగా నేను నిలబడలేను అని చెప్పేసి ప్రతిరోజు కొత్త అవతారం ఎత్తుతా ఉన్నాడు. రాత్రులు అనుకుంటారంట కొంతమంది జంగాలు, రాత్రులు మేమందరం కూర్చొని రేపు పొద్దున మనం వెళ్ళకూడదు ఎక్కడికి, మనందరం కూడా నిజాయితీగా బతకాలా, మనం ఇట్లా అడుక్కోవటం అనేది కూడా మనం చేయకూడదు, మన ఆత్మగౌరవం మనకుంది, మనం రేపు పొద్దు నుంచి పనులకు వెళ్ళిపోదాము ఎక్కడికక్కడ అంటారంట. సరే అనుకున్న తర్వాత పొద్దున్నే లేచి ఎవరికాడు సంచి తీసుకొని వెళ్ళిపోతాడంట. అట్లా ఇతను కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఇతనిలో మార్పు రావట్లా, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ విజయవాడలో మార్పు రావట్లేదా లేకపోతే ఏంటి అనేది ఒకసారి ఒక్క నిమిషం గురునాథం గారు. పాదసారెడ్డి గారు నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నుంచి మావిగన్నే నా రాజధాని, మా మేనిఫెస్టో అదే అని ప్రకటించేశాడండి నిన్న. ఆయన సహజంగా అంత ఇదిగా మరి ప్రకటించాడు. అది ప్రకటించాడంటే ఇక మరి దాన్ని వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టో అదే పెడతారు కదా. అది వినగానే, ఆయన అలా అనగానే మీ ఊరు వాడిగా, మీకు తెలిసిన బిడ్డగా, మీకు అత్యంత ఆప్తుడైన రాజారెడ్డి గారి మనవడుగా అది వినగానే మీకు ఏమనిపించింది? బఫూర్ మాటలుగా, ఒక జోకర్ మాటలుగా అనిపించినాయి సార్. నాకేమీ ఆశ్చర్యం కలగలే. అతని వైఖరి ఇలానే ఉంటుంది. తెలుగు జాతికి 2500 సంవత్సరాల నాటి సుదీర్ఘమైన, పురాతనమైన, అత్యంత వైభవపేతమైన చరిత్ర ఉంది. అది ప్రతి ఒక్క తెలుగు జాతి పౌరునికి తెలుసు. గౌతమి పుత్రుల శాతకర్ణి ఏది? దాన్నే కటకం. ఇక్ష్వాక చక్రవర్తుల రాజధాని ఏది? విజయపురి. కాకతీయ చక్రవర్తుల రాజధాని ఏది? వరంగల్. విజయనగర చక్రవర్తుల రాజధాని ఏది? హంపి. రెడ్డి రాజుల రాజధాని ఏది? కొండవీడు. మరి రాజధాని నగరము లేని కాలం అంటూ ఆంధ్రజాతి చరిత్రలో ఎప్పుడూ ఎన్నడూ లేదు. ఆంధ్రజాతి చరిత్రలో ప్రపంచంలోనే లేదు. ప్రపంచ చరిత్రలో రాజధాని లేని ఒక ప్రాంతం అంటూ ఉందంటే అది యువర్ గ్రేట్ ఆంధ్రప్రదేశ్ ఫర్ లాస్ట్ 5 years. అది కూడా 3 సార్లు ముచ్చటగా తొండ రంగులు మారుస్తుంది. అది ప్రాణరక్షణకు రంగులు మారుస్తుంది. అది ఎంత దూరం పరిగెత్తినా కంపవరికి ఎక్కువ దూరం పరిగెత్తలేదు. అతనికి రాజకీయ పరమైనటువంటి విషయ పరిజ్ఞానం చాలా తక్కువ. 2014లో నిండు అసెంబ్లీలో ఏం చెప్పినాడు? 30,000 ఎకరాలు ఏం సాగుతుంది, ఈ చిన్నది అయిపోయింది స్టేటు, రాజధాని నగరం నిర్మించాలా అని చెప్పినాడు. 2019 తర్వాత ఏం చెప్పినాడు? అమరావతి రాజధానే కాదు 3 రాజధానులు అన్నాడు. 2019 నుంచి 24 వరకు ఏమని చెప్పినాడు? ఏమైనా విశాఖపట్నంలో గాని, అక్కడ అమరావతిలో గాని ఆయన చెప్పిన మేరకు, ఇక్కడ రాయలసీమలో కర్నూలులో హైకోర్టు బెంచ్కి గాని ఏమాత్రం ప్రయత్నం చేయకపోగా ఇప్పుడు మావిగనని చెబుతున్నాడు. ఇదేమన్నా 1757లో ప్లాసీ యుద్ధంలో జరిగింది. బ్రిటిష్ వాళ్ళు భారతీయులను కాల్చో, భారతీయులు బ్రిటిష్ వాళ్ళు మీరు అన్నారు కదా ఏమన్నా కాదు పాదసారెడ్డి గారు, అప్పుడేమన్నాడు అని మీరు 3-4 ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా. ఎప్పుడేమన్నాడో ఒక వీడియో ప్లే చేస్తాను, అది విన్న తర్వాత మీరే చెబుతారు. కానీ 9 minutes వీడియో ప్లే చేయండి. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విశాఖపట్నం which is going to be our capital
విశాఖపట్నం, మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జీవన్ తీసుకోండి, మాది గన్నం పేరు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని. రాజధాని అనేది ఏమిటి? ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు, ఈ మూడు ఉంటే అది రాజధాని. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవే, ఈ పక్క ఆ పక్క, అదే రాజధాని. విన్నారా? ఇప్పుడు నేను ఇప్పుడు ప్లే చేసిన 9 వీడియోలు మీరు విన్నట్లయితే 9 విషయాలు చూడండి. ఫస్ట్ ఏమో అమరావతిని స్వాగతిస్తున్నాం అన్నాడు అసెంబ్లీలో. రెండోదేమో 3 రాజధానులు రావచ్చు అన్నాడు ముఖ్యమంత్రి అవ్వగానే. మళ్ళీ ఏమన్నాడు, ఆ కోర్టు తీర్పు ఇవ్వగానే ఏమన్నాడు, 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నాం అన్నాడు ఆయనే. తర్వాత మళ్ళీ ఏమన్నాడు, విశాఖపట్నమే రాజధాని కావచ్చు అన్నాడు. తర్వాత ఏమన్నాడు, మావిగన్ను తీసుకోండి, మావిగన్ అని 3 ఊళ్ళ పేర్లు చెప్పాడు. తర్వాత ఏమన్నాడు, అసలు దేశానికే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని ఉంటుందా అన్నాడు. తర్వాత ఏమన్నాడు, రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదన్నాడు. తర్వాత ఏమన్నాడు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఈ 3 ఎక్కడుంటే అక్కడ రాజధాని అన్నాడు. అంతకుముందు 3 రాజధానుల సూత్రం చెప్పినప్పుడు ఏమన్నాడు, సెక్రటేరియట్ ఏమో వైజాగ్లో, హైకోర్టు ఏమో అక్కడ కర్నూలులో, అసెంబ్లీ ఏమో అమరావతిలో అని అప్పుడు చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు, అది కూడా ప్లే చేయండి అమ్మా. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue. For them, we will put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people will vote. పార్సారెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు 9 పాయింట్లు ఉన్నాయి, దాంతోపాటు ఇది కూడా చెప్పండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధం తీసుకుని వెళ్తాడు. ఏది, కత్తో లేకపోతే తుపాకో, లేకపోతే మీ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన గొడ్డలో, ఏదో ఒకటి తీసుకుని వెళ్తాడు యుద్ధానికి కదా. కానీ ఇప్పుడు ఇందాక గురునాథం గారు చెప్పినట్టు తుపాకీ రాముడు, పెట్రోల్ ధర లాంటి చెక్క తుపాకీ, తోలు తుపాకీ తీసుకుని వెళ్ళరు కదా సార్. మావిగన్ అనేది ఆయన బ్యాటిల్ అంటున్నాడు, వచ్చే ఎలక్షన్ ని బ్యాటిల్ అంటున్నాడు. బ్యాటిల్ కంట మావిగన్ అనే ఆయుధంతో వెళ్తాడంట. ఇది పాసిబులేనా? ఈ మావిగన్ అనేది యుద్ధానికి లేదా బ్యాటిల్ కి ఉపయోగపడే ఆయుధమేనా? మీరు చెప్పండి పార్థసారథి రెడ్డి గారు, మీకు ఆయుధాలతో బాగా పరిచయం ఉంది కదా. కాదు సార్, 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. దాంట్లో పాతకాలం నాటి తుపాకులు వాడినారు. 1850లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో తుపాకులు వాడినారు. అది భారతీయులు వాళ్ళను కాల్చిందైనా దాన్ని పూజియచ్చు. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు భారతీయుని చంపిన తుపాకీ అయినా, ఒరే మన వాడిని వధించినాడు, ఇది వాడు దుర్మార్గుడు, శత్రువు అని చెప్పొచ్చు. ఇది ఈ మావిగన్ ఏం సార్, తూటాలు లేదు తుపాకీ, ఇది దీనికి అర్థము లేదు, పాడు లేదు, ఒక చపల చిత్తుడు పెట్టినటువంటిది. ఇది సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లే. ఇతను తుగ్లక్ తో పోలిచ్చు అంటారు చాలా మంది. తుగ్లక్ తండ్రి గియాజుద్దీన్ బెంగాల్ దండయాత్రకు పోయినాడు. పోయి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఒక సూఫీ సాధువు కలిసిపోయాడు కదా సార్. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకు? తుగ్లక్ కూడా తన రాజధాని నగరాన్ని దౌలతాబాద్ కు మార్చి తప్పు తెలుసుకొని మళ్ళా ఢిల్లీకి మార్చుకున్నాడు, వెనక్కి వెళ్ళిపోయినాడు. ఎందుకు చెప్తాడానంటే తుగ్లక్ది ఆ తండ్రిని చంపే దాంట్లో తుగ్లక్ ఈ నిజాముద్దీన్ సూఫీ సాధువు ఎంపీ చేసినాడని జీవితకాలం అంతా అతనికి పాదక్రాంతుడే, పాద పద్మాలకు నమస్కారం చేసినాడు. సొంతం తండ్రి తర్వాత తండ్రి అంత తోడు వివేకానంద రెడ్డిని ఒక పొట్టిని కోసినట్టు కోసి నీళ్లు పోయకుండా చంపేసి అతను ఈ రాష్ట్రానికి సీఎం కావడము, పులివెందులకు ఎమ్మెల్యేగా ఉండడమే ప్రజల దురదృష్టం. ప్రజల లలాటలు ఇక్తాన్ని రాసినటువంటి ఒక చీకటి అధ్యాయం. అయితే ఇక్కడ పార్థసారథి గారు, ఇక్కడ గురునాథం గారు, ఇప్పుడు మీరు చెప్పండి. ఆయన 3 రాజధానులు అని 2024లో 3 రాజధానుల అంశంతో ఆయన వెళ్ళాడు. కూటమి పార్టీలో అమరావతి రాజధాని అంశంతో ఇలా. ఇదే ఎజెండా, వేరే ఎజెండా లేదండి.
వేరే వేరే ఉండొచ్చు మేనిఫెస్టోలు, 6 ప్యాక్లు, సారీ 6 అదేంటది అదే సూపర్ సిక్స్ లేకపోతే ఆయన ఇంకేదో సంక్షేమ పథకాలు ఏదో రకరకాలుగా పెట్టుకున్నారు, వెళ్ళారు. కానీ మెయిన్ ఎజెండా అయితే అమరావతి వర్సెస్ 3 రాజధానులే కదా, అవునా కాదా? 100% అయితే రాష్ట్రం మొత్తం రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా, ఉభయ గోదావరి జిల్లా అన్ని కలిపి ఊడ్చిపెట్టేసి 164 సీట్లు కూటమికి ఇచ్చాయి. అంటే అమరావతికి ఓటేశాయి. ఈయన ఇప్పుడు ఆ 3 రాజధానులు వదిలేశాడు. అంటే మిమ్మల్ని అందరినీ మోసం చేసినట్టే కదండి. 3 రాజధానులు పెడతానని చెప్పి మోసం చేసినట్టే కదా. ఒకటి పాయింట్ నెంబర్ 1. గురునాథ్ గారు మీరు చెప్పండి, 2019లోనే నేను అమరావతిని స్వాగతిస్తున్నా అనకుండా నా పాలసీ 3 రాజధానులు అని గనక అని ఉంటే ఈ మానవుడు ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కాదేమో అప్పుడు కూడా. అసంభవం. గురునాథం గారు 3 సీట్లు కూడా వచ్చేటి కాదు. చెప్పండి. ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. ఓకే సార్, యూ హ్యావ్ 5 minutes. నేను 5 minutes కాదు, కొంచెం నాకు దీంట్లో మీకు కొంచెం క్లారిటీ ఇవ్వాలా. అంటే నాకు టైం కొద్దిగా లిమిటేషన్ ఉంది, మీరు ఉన్నంతలో చెప్పండి. బహిర్గతం చేయాలా కొంచెం. మావిగన్ వర్సెస్ అమరావతి అన్నాడు కదా, ముందు అన్నాడు కదా. 3 రాజధానులు ఉద్యమం చేసినటువంటి గురునాథానికి సమాధానం చెప్పమానండి. మావిగన్నా మాదిగారి గురునాథమా? మావిగన్ మాదిగారి గురునాథం వర్సెస్ ఇక్కడ. తర్వాత అసలు అమరావతి జోలికి వెళ్ళొద్దు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు ఏంటి, ఇంకా ఎవరెవరో పెద్ద పెద్ద రైతులు అక్కడ ఉన్నటువంటి అంశాల గురించి పక్కన పెడదాం. నేను ఒక్క అంశం మీకు చెప్పదలుచుకున్నాను. 3 రాజధానులు అనే దాని మీద నీకు చిత్తశుద్ధే లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు లేదో తెలుసా? ఒక్క చిన్న అంశం మీకు చెప్తాను. 3 రాజధానులు అనేది శాసనసభలో నువ్వు బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు నీకు శాసన మండలిలో మెజారిటీ లేదని ముఖ్యమంత్రిగా తెలియదా? తెలుసు. కానీ నువ్వెందుకు చేశావంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద గుడ్డ నెత్తి మీద వేసి బురద జల్లి ఇది ఆపుతున్నాడు అనేటువంటి ఒక భ్రమ కలింపజేయడం కోసం చేసినటువంటి ప్రక్రియ. ఇంతకు మించి నీకు 3 రాజధానుల మీద ప్రేమే లేదు. ఎందుకు ఇప్పుడు ఇది అంతా కూడా ఆగటానికి కారణం? కృష్ణ గారు ఫైనల్గా మీకు ఒకటి చెప్తున్నాను. అక్కడ అభివృద్ధి మొత్తాన్ని ఆపటం కోసం, పెట్టుబడులు రాకుండా ఉండటం కోసం 2019 నుంచి 24 దాకా మమ్మల్ని 3 రాజధానులు ఉద్యమం చేయించింది కూడా కారణం ఇదే. ఒక సామాజిక వర్గాన్ని దెబ్బతీయటం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధిని దెబ్బతీయటం కోసం. అమరావతిలో ఈ రోజున పెట్టుబడులు శరవేగంగా వస్తూ అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల్లాగా ముందుకు పోతా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని చూడలేక తను అసూయ, కక్ష, కార్పణ్యం, ద్వేషంతో ఈ రోజున ఈ మావిగన్ అనేటువంటి పిచ్చి పేరు పెట్టి ఇక్కడ యాగి చేస్తా ఉన్నాడు. పెట్టుబడిదారులు రాకుండా భయప్రాంతులను చేస్తున్నాడు. ఆ రోజున 3 రాజధానుల ఉద్యమం జరిగేటప్పుడు మాకేం చెప్పాడో తెలుసా? అన్నా, నేను చట్టాన్ని చేస్తున్నాను, ఆ చట్టంతో 3 రాజధానులు వస్తుంది, విశాఖపట్నం, అమరావతి, కర్నూలు అని చెప్పినటువంటి వ్యక్తి చట్టాన్ని ఏ విధంగా తీసుకొచ్చాడు? శాసన మండలిలో నీకు మెజార్టీ లేకపోయినా నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజున బిల్లు పెట్టి ఫెయిల్ చేసి యాగి చేసి శాసన మండలి రద్దు చేసి మళ్ళా 10 రోజుల్లో పిచ్చోళ్ళలాగా శాసన మండలి మళ్ళా రెన్యువేట్ చేసి మళ్ళా పునర్జంపజేసి, అంటే నువ్వు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా దారుణంగా ఉంటాయి. రెండో అంశం, ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నీకు ఎప్పుడు నేను
అబ్బా వాళ్ళ హక్కును చేర్చుకుంటానంటావు కదా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడుగా సుధాకర్, కిరణ్, ఇక్కడ జరిగిన సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ గురునాథం గుర్తుకు రాలేదా? గురునాథం గుర్తుకు రాలేదా? నీ వల్ల సఫర్ అయినాడు ఎవరు? ఇచ్చావో చెప్తా, నన్ను 3 రాజధానులు ఉద్యమం చేయించి ఎంతమంది ఈ విషయంలో మాత్రం మీరు జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టొద్దు. జగన్మోహన్ రెడ్డి మీకు ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఏమని? అదేదో ఊర్లో ఇసుక క్వారీలు ఉన్నాయి అవన్నీ తవ్వుకుని అమ్ముకోమంటే మీరు తవ్వుకొని అమ్ముకోలేదు, వాళ్ళు ఎవరు తవ్వుకుని అమ్ముకున్నారు? అది మీ చేతకంతను. ఫ్రీజ్ అయిందా? సార్ వినపడుతుంది. లేదు, గురునాథం గారిది ఆడియో వీడియో ఫ్రీజ్ అయింది. సరే, పార్థసారథి రెడ్డి గారు ఆయన వచ్చేలోపు మీకు ఒక ఇదేంటంటే, ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే ఇక ఇది చరిత్రలో కలిసిపోయినట్టే ఈ పార్టీ. ఏది మావిగన్ మేనిఫెస్టో అని ఎప్పుడైతే అన్నాడో, ఇంకా ఆయన ఏదో కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాడు అంటారే, అట్లా ఆయన కొమ్మని ఆయనే నరికేసుకున్నాడు. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ 3 రాజధానులని అప్పుడు 3 ప్రాంతాల వాళ్ళని మోసం చేసినట్టే కదా, ఇప్పుడు మావిగన్నని ఎవరిని మోసం చేస్తున్నట్టు వైసీపీ భవిష్యత్తు మీకు ఎలా కనపడుతుంది? ఇది ఒక రాజకీయ పార్టీనే కాదు, తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని పుట్టినటువంటి పార్టీ. యావత్తు నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, ఈ అమరావతి రైతులకు సార్ పారా హుషార్, దొంగలు, బందిపోట్లు, దోపిడీదారులు అమరావతి మీద పన్నారు. నువ్వు అమరావతి వద్దనుకున్నప్పుడు, మావిగన్ అన్నప్పుడు అమరావతితో నీకేం పనింది? వాళ్ళను పొట్టల మీద తన్ని, లాఠీలతో కొట్టి, వాళ్ళ మీద కేసులు పెట్టి తప్పు. అది రాజకీయ సమాధికి అయితేనే ఈ రాష్ట్రానికి సురక్షితం, లేకపోతే కాదు. చంద్రబాబు నాయుడు అనే మహానుభావుడే లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ సిటీనే లేదు. 2 నాలికలుండే పాము కూడా చర్మాన్ని తన జీవిత కాలంలో ఒక్కసారే మార్చాది. ఇతను కేవలం 12 సంవత్సరాల కాల వ్యవధి కూడా కాకముందే 3 సార్లు మార్చాడు. ఎన్నిసార్లు మార్చాడో ఇప్పటికే. కాబట్టి ఈ పార్టీ సమాధి కావాల్సింది ఇంకోటి. నేను మీ ద్వారా యావత్ 5.5 కోటి మంది ప్రజాధనికానికి తెలియజేసేది ఏమంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రెడ్లందరము యావత్తు అమరావతి రాజధాని నగరంగా ఉండాలా అని కోరుకుంటున్నాం. రెడ్ల ఎవరం కూడా వ్యతిరేకంగా లేం. రెడ్లలో కూడా చాలా మందిని, చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళం ఉండాం. జగన్ మా రెడ్డి కాదు. దయ ఉంచి మమ్మల్ని అతనితో కలపొద్దు పొరపాటును కూడా. రెడ్డి అంటే హిందూ అవిభక్త. ఇది కొత్త వాదన వింటున్నాను నేను. జగన్ మా రెడ్డి కాదు, మమ్మల్ని కలపొద్దు అంటే ఎవరుగా మేమేం కలుపుతున్నామా? ఆయన జగన్మోహన్ రెడ్డి, సన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి, గ్రాండ్ సన్ ఆఫ్ వైఎస్ రాజారెడ్డి. ఆయన మా రెడ్డి కాదు, మమ్మల్ని కలపొద్దు అని మీరు, నాకేం అర్థం కాలేదు. ఇది అతను చేసే చట్ట పనులని మాకు వర్తించవు సార్. పాముకు 2 నాలికలు ఉండే పాముకు ఒకసారి మారుస్తుంది. తొండ అపాయం వచ్చినప్పుడే మార్చాది. ఒక అవిభక్త హిందూ కుటుంబంలో ఉండే హిందువుకు 2 కులాలు వస్తాయా? 2 మతాలు వస్తాయా? ఒకే మతం. కాబట్టి మావాడు కాదు. అతను చేసే పాపాలకు మేము రెడ్లకు ఎలాంటి బాధ్యత లేదు. మేము అవుట్రైట్ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నగరం కావాలని మనస్ఫూర్తిగా సహస్రదా కోరుకుంటాడా. చంద్రబాబు నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతమైన నాయకుడిగా అంగీకరిస్తాడా అని ఒప్పుకుంటాడా. ఎందుకంటే నేను ఓసీ కన్వీనర్ గా ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించిన, ఒక 5-6 సంవత్సరాలు పనిచేసిన అందరికీ తెలుసు ఇతను మావాడు కాదు. మేము అంగీకరించాం. రాజధాని రైతులు కూడా మమ్మల్ని బ్లేమ్ చేసి రెడ్లేదో అందరూ వ్యతిరేకంగా ఉన్నారనేది పొరపాటు కూడా అనొద్దు. నేను ఒక విధేయుడైన తెలుగుదేశం పార్టీ సభ్యుని, ఒక విధేయుడైన భారతీయుని, ఒక రెడ్డి వంశంలో పుట్టినటువంటి వాడిని. అంతేగాని నాకు ఒక మతము, ఒక కులము 2 ఉండవు. ఒకటే. నేను హిందూ, ఇండియన్, కాపు.
ఓకే సరే, ఇప్పుడు మతాల గురించి ఎందుకు గానీ ఓకే, అది ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. రాజధాని పక్కన పెడితే పార్థసారథి రెడ్డి గారు, నేను అనేది ఈ మాదిగన్ని నా మేనిఫెస్టో అని జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ప్రకటన, అది ఆయన దాన్ని ఏమంటారు, ఎవరి నెత్తి మీద వాళ్ళే హస్తం పెట్టుకుంటారు, ఏంటది భస్మాసుర హస్తం, అది ఆయననే కబళించి వేసింది, అయిపోయింది, పార్టీ పని అయిపోయింది అని ఆ పార్టీలోనే ఒక రకమైన అభద్రత బయలుదేరింది అనేది అంటున్నారు. మీరు ఆ పార్టీలో ఉన్న నాయకులకి ఏం చెప్తారు చెప్పమంటే? అయ్యా, అది మునిగిపోయే నావ. రాజకీయంగా 2024లోనే రాజకీయ సమాధి అయింది. అంతో ఇంతో ప్రాణం ఉండేది ఈ మావిగంతో పూర్తిగా సజీవ సమాధి అయిపోయింది వైసీపీ అనేది. మీరు తొందరగా చెల్లులు పడక ముందే పడవ దాటుకొని మీ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోండి, ఇటువంటి దుర్మార్గుని చెంత ఉండద్దు అని నేను వాళ్ళకి అప్పీల్ చేస్తాడా సార్. అయితే ఇంకొక ప్రశ్న, ఇప్పుడు అప్పుడు 3 రాజధానులు అని చెప్పి రాయలసీమ ప్రజల్ని నమ్మించారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని నమ్మించారు, కోస్తాంధ్ర ప్రజల్ని నమ్మించారు, ఉద్యమాలను పట్టించుకోలేదు, అమరావతి రైతుల ఉద్యమాల్ని అనగదొక్కాలని చూశాడు, అమరావతి మహిళల్ని నిజం చెప్పాలంటే చంపాలని చూశాడు, పెట్రోల్ పొట్టాలు చేసి చంపేయాలని, నిలున తగలబెట్టాలని కూడా చూశారు కదా. ఇవన్నీ వాస్తవాలే, చరిత్ర చాలా చూశారు కదా. ఇన్ని రకాలు 3 రాజధానుల పేరుతో ఇన్ని రకాలు చేసిన మనిషి ఇవాళ 3 రాజధానులు అన్నందుకు సారీ చెప్పాలి కదా. మావిగన్నే నా మేనిఫెస్టో అన్నప్పుడు నేను ఇంత ముందు 3 రాజధానులు అన్నాను, అది పొరపాటు, నన్ను క్షమించండి అని చెప్పాలా వద్దా? 100 రూపాయలు అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలా వద్దా? అట్లా క్షమాపణలు చెప్తా వచ్చే అతను ఈ 5 ఏళ్ల కాలం సరిపోదు. అమరావతి రైతులకు కాదు, వాళ్ళకు చెప్పాలా, మహిళలకు చెప్పాలా, రాయలసీమకు మాకు చెప్పాలా, ఎవరికి చెప్పాలా? హైకోర్టు బెంచి తెస్తా అన్నాడు, అధికారం కోల్పోయిన తర్వాత నోరు కూడా తెరవలే. నోరు కూడా ఏదైనా పొగాకు నమిలేదానికో ఏదైనా తిండి తినేటప్పుడు నోరు తెరిచినాడేమో గానీ ఏది ఎక్కడెత్తినాడు? విశాఖపట్నం అనే, అది ఏదో పాలనా రాజధాని, ఆ ఊసే లేదు. అతని దగ్గర ఎలాంటి రాజకీయ పరిజ్ఞానము లేదు సార్. ఎలాంటి ఒకటి గుర్తు పెట్టుకోండి సార్, చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు. అతను ఒక నిరక్షరాస్యుడు, ఎవడో రాసిపెట్టి ఇచ్చే నోటుకొచ్చిందంతా మాట్లాడుతుంటాడు. చర్చలతో అభిప్రాయ భేదాలుగా చర్చించేది కానీ, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునేది కానీ, వాళ్ళ తప్పైతే ఖండించగలిగినటువంటి కెపాసిటీ లేనివాడు. ఇతను ఈ రాష్ట్రానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా, గతంలో అపోజిషన్ లీడర్ గా, ఇప్పుడు పులివెందులుగా ఎమ్మెల్యేగా ఉండడం మా నియోజకవర్గం దురదృష్టం, సిగ్గుచేటు. సో ఒక మాట ఫైనల్ గా, మావిగన్ నా మేనిఫెస్టో అని ప్రకటించడం అనేది నిజంగానే ఎన్నికలని ఈ పేరుతో ఎదుర్కోవడానికి సిద్ధపడి చేసిన ప్రకటన అనుకుంటున్నారా, లేకపోతే అమరావతి ప్రాంతంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి, లేకపోతే అక్కడ క్రయ విక్రయాలు జరగకుండా బెదిరించడానికి, పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు రాకుండా భయపెట్టడానికి, అమ్మో మళ్ళీ జగన్ వస్తే రాజధాని పోద్దేమో అనే ఒక భ్రమ కల్పించడానికి చేసిన ప్రకటన అనుకుంటున్నారా? కేవలము అమరావతిలో రాజధాని నగరం నిర్మించకుండా, క్రయ విక్రయాలు జరగకుండా, అభివృద్ధి కాకుండా ఉండేదానికి నెంబర్ 1. రాజధాని నగరం వచ్చే చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రపంచంలోనే పెద్ద పేరు వస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంటు ఆమోదించింది, గెజిట్ నోటిఫికేషన్ లో కూడా అనౌన్స్ చేసింది. దాన్ని ఒక ఇటుక రాయిని కదా, మావిగన్ కాదు కదా, ఒక ఇటుక రాయి కాదు, ఒక పెళ్ళను కూడా పెళ్ళగిచ్చే మనగాడు పుట్టలేడు, ఎవరు పెళ్ళగిలేరు, అంత పడకబందిగా దాన్ని అయినారు. నిర్మాణాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దాన్ని చెయ్యాలా, అభివృద్ధి జరగకూడదు అనేది ఒకటి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలా, కులాని వారీగా పీకులాటలు పెట్టి నరమేధం సృష్టించాలా అనేది తప్ప వేరు ఆలోచన లేదు అనేది నా అభిప్రాయం సార్. అంటే ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పి అప్పుడు రాయలసీమ ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టినాడు కదా, ఇప్పుడు మావిగన్నే మేనిఫెస్టో అంటే రాయలసీమకు కూడా డైరెక్ట్ ద్రోహం చేస్తున్నట్టే చెప్తున్నా, ఆయన అంతా ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా. రాయలసీమ ప్రజల రియాక్షన్ ఎలా అనిపిస్తుంది ఇది విన్న తర్వాత? రాయలసీమ ప్రజలు ఓ పిచ్చోడి చేతిలో రాయి, ఇతను పులివెందుల ఎమ్మెల్యే కూడా అనర్హుడు, ఇతనికి చదువు లేదు, సంధ్య లేదు, మావిగనేది ఆ గన్ను, ఆ గన్నులో తుపాకులు లేని గన్ను. ఆల్రెడీ అమరావతికి ఆయనే ప్రపోజ్ చేసినాడు.
కోట్లు వందల వేల కోట్లు ఖర్చు పెట్టారు. కేంద్రం ఇచ్చింది, కేంద్రం రికాగ్నైజ్ చేసింది, ప్రపంచమంతా రికాగ్నైజ్ చేసింది, ఇతర రాష్ట్రాలు రికాగ్నైజ్ చేసినాయి. అమరావతి రాజధాని కాకుండా పోవడం ఏమిటి? ఇతని పిచ్చి కాకపోతే ఇంకా ఏమిటి? చపల చిత్తుడు, ఇతని మాటలు సీరియస్ గా తీసుకోకూడదు, ఒక విదూషకుని కింద భావిస్తున్నారు సార్. రైట్ పార్థసారథి రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.